శరన్నవరాత్రిలో 3వ రోజు తిథి విధియ అవతారము అన్నపూర్ణాదేవి అమ్మవారి అవతారము. అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. అన్నపూర్ణ అమ్మవారికి నైవేద్యము పరమాన్నము. అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క అవతారము యొక్క ప్రాముఖ్యత. ఆహార ప్రదాయిని, ఆదిపరాశక్తి, ఐశ్వర్య ప్రదాయిని. ఈ అమ్మవారి యొక్క మంత్రము ఓం అన్నపూర్ణ దేవ్యే నమః అని మనం 11 సార్లు కానీ 108 సార్లు కానీ మనం జపం చేస్తే కూడా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఈ యొక్క మంత్రం చెప్పినందువల్ల ప్రయోజనము, మనకి ఆహారానికి లోటు ఉండదు, సంపద, ఆనందం, అదే కాకుండా ధనం, ధాన్యం వృద్ధి చెందుతుంది. శరన్నవరాత్రిలో 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారము. ఈ అన్నపూర్ణాదేవి అమ్మవారికి మనము పూజా విధానము ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. మొదటి రోజు మనము వినాయకుడికి పూజ చేశాము కాబట్టి 2వ రోజు 3వ రోజు మనము గణేశుడికి మనం చేయనవసరం లేదు. మనం ఇప్పుడు అలాగే కలశాన్ని కూడా మనము టచ్ చేయకూడదు, తాకకూడదు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఆచమనం చేయాలి, తర్వాత ధ్యానం, తర్వాత ఆవాహనం, తర్వాత ఆసనం, తర్వాత పాద్యం, తర్వాత ఆర్ఘ్యం, తర్వాత ఆచమనం, తర్వాత మధుపర్కం, స్నానం, తర్వాత పంచామృతం స్నానం, తర్వాత వస్త్రం ఫలోదన స్నానం, తర్వాత యజ్ఞోపవితం, తర్వాత గంధం, తర్వాత ఆభరణం, తర్వాత పుష్ప సమర్పణం, తర్వాత పసుపు కుంకుమలు, తర్వాత ఆదాంగ పూజ. ఇది చేసిన తర్వాత ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి కాబట్టి అన్నపూర్ణాదేవి అష్టకము చదవాలి. ఏ రోజు అమ్మవారి మనము ఉందో ఆ అష్టోత్తరం మాత్రము ఆ రోజు మనము చదవాలి. తర్వాత ధూపము, తర్వాత దీపము, తర్వాత నైవేద్యం. ఈరోజు నైవేద్యం పరమాన్నం, తర్వాత తాంబూలం, తర్వాత నీరాజనం, తర్వాత మంత్రపుష్పం, తర్వాత సాష్టాంగ నమస్కారం, తర్వాత ప్రదక్షిణము, తర్వాత ప్రార్థన, తర్వాత సర్వోపచారాలు, తర్వాత క్షమ ప్రార్థన. ఇది మనము పూజా విధానము. ఇది ఇలా మనము చేయాలి. ఇందులో ఏమైనా మీకు మంత్రాలు అవి ఏమైనా కావాలని అనుకుంటే మీరు కమెంట్స్లో వేస్తే నేను ఆ మంత్రాలు కూడా మీకు షేర్ చేస్తాను. మొదటి రోజు పూజా విధానము అంతా నేను వివరంగా చేసున్నానండి, అది ఒకసారి రెఫర్ చేయండి. ఇప్పుడు అన్నపూర్ణాదేవి కథ చెప్తాను. ఒకసారి పరమశివుడు లోకమంతా మాయ అని, అన్నం కూడా మాయ అని పార్వతీదేవితో వాదించారు. శివుడి మాటలకు కోపగించిన పార్వతీదేవి తాను కాశీక్షేత్రాన్ని విడిచి వెళ్ళిపోయిందట. పార్వతి లేని లోకము తల్లి లేని ఇంటిలా తయారైంది. భూమిపై పంటలు పండలేదు, ఆహార పదార్థాలు కనుమరుగయ్యాయి. ప్రజలందరూ ఆకలితో అలమటించసాగారు. దేవతలు, ఋషులు, మునులు పరమేశ్వరుని వద్దకు వెళ్ళి పరిస్థితి వివరించారు. శివుడు తన మాటల తప్పును గ్రహించి పార్వతీదేవిని అన్నపూర్ణాదేవి రూపంలో తిరిగి రమ్మని వేడుకున్నాడు. అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా కాశీకి తిరిగి వచ్చి ఒక బంగారు గరిటెతో అన్నాన్ని వడ్డిస్తూ దర్శనమిచ్చింది. శివుడు ఒక భిక్షా పాత్రతో ఆమె వద్దకు వచ్చి భిక్షాందేహి అని అడిగారు. అప్పుడు అన్నపూర్ణ దేవి శివుడికి అన్నం పెట్టింది. ఈ కథ ద్వారా ఆహారం పరబ్రహ్మ స్వరూపమని, దానిని ఎప్పుడు గౌరవించాలని, వృధా చేయకూడదని తెలుస్తుంది. ఈ కథలో శివుడే అన్నం మాయ అని చెప్పి ఆకలి బాధ అనుభవించడం తర్వాత అన్నపూర్ణాదేవి చేతిలో భిక్ష స్వీకరించడం ద్వారా ఆహారం యొక్క ప్రాముఖ్యతను లోకానికి తెలియజేశాడు. అందువల్ల అన్నపూర్ణాదేవిని కాశీపురాధీశ్వరి అని కూడా పిలుస్తారు. అన్నపూర్ణాదేవి కథ.